హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. నేను బబిత. మార్చ్ 21న ఆర్టిస్ట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది దట్టు 2 లాంగ్వేజెస్లో, తెలుగు అండ్ హిందీలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా టీం మనతో పాటు ఉన్నారు. వారితో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. హలో ఆల్. హాయ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. రా అండ్ రస్టిక్గా కనిపిస్తుంది సినిమా. సో ట్రైలరే ఇలా ఉంటే సినిమాలో ఇంకెన్ని డైలాగ్స్ వినబోతున్నాం, మేము చూడబోతున్నాం. సినిమా అంటే ఉన్న ఒకటి రెండు ఏవైతున్నా అవి ట్రైలర్లోనే ఉన్నాయి, ఇంకా సినిమాలు ఏమి ఉండవు అలాంటివి. ట్రైలర్ని ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా కట్ చేయాలి అని చేశారా, లేకపోతే ప్రేక్షకుల అటెన్షన్ని గ్రాప్ చేద్దామని చేశారా? మీకు సినిమా మొత్తం అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇది గ్యారంటీ. ఓకే, స్టార్టింగ్ టు ఎండ్ అదే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ 20 minutes అయితే ఇంకా హై ఉంటుంది. ఓకే, బీయింగ్ న్యూ కమర్స్ లైక్ యూ అండ్ కృషికా పటేల్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ ఒక పెద్ద మూవీ బ్యానర్ వాళ్ళు మీ మూవీ మీకు ఇచ్చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అది ఫార్చునేట్గా తీసుకుంటున్నాను, చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ చూశాక వాళ్ళు తీసుకుంటారో లేదో అని ఒక టెన్షన్ ఉండేది, బట్ ఫైన్ తీసుకున్నారు, అగ్రీ చేస్తారు. సో వాళ్ళకి నచ్చింది మూవీ, వాళ్ళకి నచ్చినట్టే ఆడియన్స్ కూడా నచ్చుతుందని హోప్. ఓకే, అండ్ ఇది ఒక సైకో కిల్లర్ క్యారెక్టర్ క్లియర్గా తెలుస్తుంది. అండ్ మీరు ఇంతకుముందు చేసిన సినిమాలలో కూడా చిన్న క్యారెక్టర్స్, సైడ్ క్యారెక్టర్స్ చేసి వచ్చారు. సో ఈ క్యారెక్టర్ని చేయడానికి పర్టికులర్గా హోంవర్క్ చేయడం, వర్క్షాప్స్ చేయడం లాంటివి ఏవైనా కండక్ట్ చేశారా? చేస్తే ఎన్ని రోజులు అలా చేసి డైరెక్ట్గా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు? వర్క్షాప్ ఏం చేయలేదు, ఎందుకంటే బేసిక్గా సైకోనే కాబట్టి ఈజీ. స్క్రిప్ట్ ఇచ్చారు, 1 month బిఫోర్ స్క్రిప్ట్ ఇచ్చారు. సో నాకు ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు కాబట్టి అది నాకు ఈజీ అయిపోయింది. నాదే కాకుండా అన్ని క్యారెక్టర్స్ తెలుసు. ఓకే, రతన్ రిషి గారు, ఫస్ట్ సంతోష్ని ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకోవడం జస్ట్ బికాస్ దట్స్ నాట్ ఎ నార్మల్ క్యారెక్టర్ అనేది ట్రైలర్ చూస్తే అర్థమైంది. సో తనని ఆడిషన్ చేసి ఈ క్యారెక్టర్ తీసుకోవాలి అన్నప్పుడు తనని ఏం చూసి క్యారెక్టర్ ఆడిషన్ చేయలేదు. ఓకే, అట్లా అనుకున్నాం, అయిపోయింది. ఓకే, సార్ కూడా ఓకే అన్నారు. కాకపోతే చిన్నగా ఉండే, సాఫ్ట్ ఉంది కదా, లుక్ వస్తుందా రాదా అని చిన్న భయం ఉండే. ఓకే, ఫ్రెండ్. ఓకే, అంత ఫ్రెండ్స్ ఏం కాదు, జస్ట్ తెలుసు అంతే. ఓకే, ఓకే. Did you triggered anything that yes, I can do this film? So initially, I did not understand anything. So I was like, okay, but yeah, I think when he narrated me, I understood little bit of like what you say, one line that okay, this film is gonna be something intense, you know. So I asked him that what I am doing in this film, you know. Then he said, my character name is Janu, and she's nice, simple, sweet girl, and going to take care of, you know, the Vicky character. So I was like, okay. But then later on, you know, when we started shooting, and I was like, okay, fine, this film is going to be something else, and I am so lucky that I got this one. అండ్ ఒక సైకో కిల్లర్ సినిమాకి ఆర్టిస్ట్ అనే పేరు వాయిలెంట్గా చూపిస్తున్న ఒక క్యారెక్టర్ని అండ్ సైకోపాత్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. సో ఆ క్యారెక్టర్స్కి ఇలాంటి స్టోరీకి ఆర్టిస్ట్ అనే పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? క్యారెక్టర్ డిమాండ్ అంటే క్యారెక్టర్ ఏది అక్కడ ఏం చెప్తుందని అంటే, మర్డర్ అనేది ఒక ఆర్ట్, సో నేను ఒక ఆర్టిస్ట్ని అని చెప్తుంది. మర్డర్ అనేది ఒక ఆర్ట్. సో ఈ మర్డర్, ఈ ఆర్టిస్ట్ సినిమా జనాల్లోకి ఏం మెసేజ్ ఇవ్వబోతుంది? యాక్చువల్ మెసేజ్ ఉంది దీంట్లో, కానీ నేను మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకోలేదు. దీనివల్ల ఎవరు నాకు తెలిసి నేర్చుకుంటారని నేను అనుకోను, ఎందుకంటే సమాజంలో చాలా ఉన్నాయి మంచి విషయాలు నేర్చుకోనికి. అంతెందుకు ఇంట్లో పేరెంట్స్ చెప్పి, తల్లిదండ్రులు చెప్పిందే వింటలేరు. ఇంకా ఒక సినిమా, బట్ సినిమా చాలా మందిని ఎంకరేజ్ చేస్తుంది, ఇంప్రెస్ చేస్తుంది. అండ్ ఒక్కసారి ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోయామంటే వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఆడియన్స్. అదే మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఐఎమ్ షూర్ దీంట్లో నుంచి బ్యాడ్ అయితే చెప్పాం, డెఫినెట్లీ మా మూవీ నుంచి బ్యాడ్ చెప్పాం, గుడ్డే చెప్తాం. అదైతే సొసైటీలో అన్నీ ఉంటాయండి, కుక్క ఉంటుంది, పంది ఉంటుంది, దోమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దోమ రక్తం పీలుస్తుంది కదా అని చెప్పి నేను పీలుస్తా అంటే కుదరదు.
సో నాకేం నేను ఎలా ఉండాలి ఏం నేర్చుకోవాలనేది నా మీదే డిపెండ్ అయి ఇట్స్ ఉంటుంది. ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్స్ అంటారు. అంతే కంపల్సరీ. అది నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి నేను కూడా అలా చేస్తానంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది, అంతకు మించి నా మూర్ఖత్వం అది. సో నేను ఎలా ఉండాలో నన్ను నేను డిజైన్ చేసుకోవాలి. సొసైటీ అదే నేను సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, సమాజం చాలా నేర్పిస్తుంది కానీ నువ్వేం నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మాకు ఎలాంటి ఫీలింగ్ కలగబోతుంది అంటే చాలా కనిపిస్తున్నాయి, చాలా వేరియేషన్స్. రీసెంట్ టైమ్స్లో, రీసెంట్ అని అనలేం కానీ దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఒక సినిమా వచ్చింది. సో ట్రైలర్ చూస్తుంటే కొంచెం దానికి రిలేటెడ్గా అనిపించింది. అవునా? దానికి రిలేటెడ్గా అనిపించింది. అండ్ ఇందులో చూసుకుంటే చాలామంది క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. తనికెల బర్ని గారు కావచ్చు, ప్రభాకర్ గారు కావచ్చు, చాలా మంచి యాక్టర్స్తో కూడా చాలా వర్క్ చేసినట్టుంది. సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వారి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి సినిమాలో? నేను ప్యాడింగ్తో చేయడం ఫస్ట్ టైం, అంటే నేను సెకండ్ ఫిలిం. సో వినయ్ వర్మ గారు కానీ ప్రభాకర్ గారు కానీ నేను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు వాళ్ళకి తెలియదు. నేను స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు, చాలా మెచ్చుకున్నారు. సో ఎంత ఆ స్టోరీని మమ్మల్ని దగ్గర చేసింది అని అంటే నా మీద ఘోరమైన ఇంప్రెషన్ పెరిగిపోయింది వాళ్ళకి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చెప్తే ఎట్లా వింటారో అలా విన్నారు. అంటే నా మాట అన్న సెట్లో నాకు ఇది అలా ఇలా చేద్దాం అలా ఏం చెప్పలే, ఏది చెప్తే అది విన్నారు. నాకు అది అంటే అంత రెస్పెక్ట్ని ఇచ్చింది నాకు. అంటే ఆ స్క్రిప్ట్ బాగా నమ్మారు వాళ్ళు. అంటే వీడేదో చేస్తాడు కొత్తగా అనిపిస్తుంది. సీనియర్ యాక్టర్స్ కొన్ని సజెషన్స్ ఇస్తుంటారు ఆన్ సెట్లో, ఈ మూవీకి సత్యన్ రాజేష్ అన్న అయితే నేను ఒకరోజు టెన్షన్ పడుతున్నాను, స్పీడ్గా చేసేద్దామని ఏదో అనుకుంటుంటే, అంటే టైం కూడా చాలా ఇంపార్టెంట్. 6 to 6 అన్నప్పుడు కొంచెం కూడా ఎక్కువ ఉండరు కదా జనరల్గా. సో అలా ఇంకా అన్న వెళ్ళిపోతాడేమో అని ఏదో టెన్షన్ పడుతుంటే పిలుచుకొని ఏంటి టెన్షన్ పడుతున్నావు అని అంటే, టైం అయిపోతుంది అనేది ఒక కంగారు పడుతున్నట్టున్నావు అని అంటే, అవునానంటే గంట లేట్ అవుతుంది కావచ్చు, లేదంటే ఇంకో రోజు పెడతాం కావచ్చు, కానీ చుట్టే ఒక సినిమాని నీ మేకింగ్ అంటే అప్పటికి నా మేకింగ్ చూశారు. నీ మేకింగ్ చూసి ఇది ఒప్పుకున్నాను, అంతేగాని చుట్టేసి నా ఆ మేకింగ్ పోగొట్టకు అని అంత ధైర్యంగా చెప్పారు. ఈ సినిమా నీది అనుకుంటున్నామేమో, కాదు మనది అని అట్లా అంటే స్వీట్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే కథ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ నాకు బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. ఓకే, చుట్టేశారు అని అంటే ఇప్పుడే ట్రైలర్ నాకు మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నాను నేను. చుట్టెలు బాగా కనిపించాయి ట్రైలర్లో, నిజంగా బాగా కనిపించాయి. అండ్ మిమ్మల్ని చూస్తుంటే చాలా సీనియర్ లాగా, ఎన్నో ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లాగా స్మోక్ చేస్తూ కనిపించారు. ఆ చుట్టెల సీన్ ఏంటి అసలు? అది నేను బీడీలు పెడదాం అనుకున్నాను. ఓకే, బీడీ కూడా ఉంది యాక్చువల్లీ. చుట్టాలు బీడీలు పెడదాం అనుకున్నాను. చుట్టాలు రావడానికి కారణం హీరోనే. ఓకే, రాజమండ్రిలో ఒక దగ్గర చుట్టా పట్టిండు, బ్రో అక్కడ చుట్టాలు బాగున్నాయి అని అంటే ప్రొడ్యూసర్ గారి ఫంక్షన్ ఉంటే ఇద్దరం వెళ్ళాం రాజమండ్రి గారి. ఓకే, సో మన బాలకృష్ణ గారు కానివ్వండి, అంతకుముందు ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూస్లో చూసా చుట్ట తర్వాత వాయిస్ బాగుంటుందని. సరే వై డోంట్ ట్రై అని అక్కడ కనిపించింది రాజమండ్రిలో, తీసుకొని కాల్చి బ్రో రూమ్లో ఉండే అప్పుడు ఇది పెట్టేద్దామని పెట్టేశాడు. ఓకే, అంటే ముందు తాగకపోయి ఉంటే పెట్టాము. అంటే మీరు తాగారు కాబట్టి అక్కడ ఆ సీన్ వచ్చిందా లేకపోతే? అంటే సిగరెట్లు బీడీలు ఉండే, చుట్ట వచ్చింది రీప్లేస్. ఓకే, రీప్లేస్ చేశారు, చుట్టల్ని రీప్లేస్ చేశారు. అండ్ సినిమాలో ట్రైలర్లోనే చాలా వరకు బీప్ సౌండ్లో డైలాగ్స్ వినిపించాయి. ఒకటి రెండు దగ్గర చెప్పబోతున్నా, కరెక్షన్, 1-2 దగ్గర వినిపించాయి. సో సినిమా ఆల్ ఓవర్గా చూసుకుంటే అలాంటి డైలాగ్స్ ఇంకెన్ని ఉన్నాయి? అండ్ ఆన్ సెట్స్లో అప్పటికప్పుడు కరెక్ట్ చేసుకొని చేసిన సీన్స్ ఏవైనా ఉన్నాయా? అస్సలు ఒకటి కూడా ఉండదు అలా. ఒక డైలాగ్ లేదు, ఒక సీన్ లేదు, స్క్రిప్ట్లో ఉంది, యాజ్ ఇట్ ఈస్ తీస్తారు. ఓకే, వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి? యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు వస్తున్న సినిమాలు ఈ వీక్కి రిలీజ్ అయిన సినిమా నెక్స్ట్ వీక్కి కనిపించట్లేదు. సో కానీ ఇంత టఫ్ టైంలో ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ని తీసుకొస్తున్నారు అని అంటే దట్స్ ఆల్ అబౌట్ యువర్ వర్క్. మీ కాన్ఫిడెన్స్ అనేది అయితే కనిపిస్తుంది. బట్ దట్ వన్ పర్టికులర్ ఎలిమెంట్ మీరు ప్రజల్లోకి, ఆడియన్స్లోకి సినిమాని తీసుకెళ్తున్నాము అని అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సినిమా అంటే ఒక 2 hours సరదాగా ఎంగేజ్ అయిపోయి వాళ్ళు అంతా వాళ్ళ ప్రాబ్లం కానీ ఒక 200 పెట్టి టికెట్ పెట్టి చూస్తున్నప్పుడు అన్నీ మర్చిపోయి చూడాలి. సో అన్నీ మర్చిపోయి చూసి ఎంజాయ్ చేసేలాగా చేస్తుంది ఈ సినిమా. ఓకే,
సో అంటే చిన్నగా మెసేజ్ అనేది కొంచెం గిల్లుతున్నట్టు అనిపించినప్పటికి కూడా కంప్లీట్ సినిమా మొత్తం ఎంగేజ్ అవుతుంది. అంటే ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయడం ఇష్టం ఉండదు, ఓకే. అది మాత్రం షూర్. సో అంత ఎంగేజ్గా ఫీల్ అయ్యి థ్రిల్ ఫీల్ అవుతాడు. అంటే ఇదివరకు చూసిన దానిలాగా లేదు అనే ఫీలింగ్ అయితే కొంచెం ఉంటుంది. అండ్ మోరోవర్ సంతోష్, మీ దగ్గరికి వచ్చేసరికి సినిమా చేస్తున్నంతసేపు అంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఇది చూసుకుంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనే చెప్పాలి. అంటే ఒక అప్కమింగ్ యాక్టర్గా ఇది ఒక మోరోవర్ ఛాలెంజింగ్ అనే చెప్పాలి మీకు. సో దీన్ని ఎలా తీసుకున్నారు? ఛాలెంజింగ్గా తీసుకున్నారా? యాక్టింగ్ అంటే మీకు ప్యాషన్ అనేది అర్థమవుతుంది. సో దాన్ని ఎట్లా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ ఎట్లా చేయాలి అనేది ఛాలెంజింగ్గా తీసుకున్నారా? ఈజీగా అలా చేస్తూ వెళ్ళిపోయారా? ఒకటే మైండ్లో ఉంది, ఆపర్చునిటీ వచ్చింది, ప్రూవ్ చేసుకోవాలి, స్క్రిప్ట్ తెలుసు. సో డైరెక్టర్ నాకు సింక్ ఉండడం వల్ల అలా ఈజీ స్మూత్గా వెళ్ళిపోయింది. యా, ఓకే. అండ్ ఏం చేస్తామో తెలుసు, ఏం చేయాలో తెలుసు. సో ఓకే, ఎక్కడ తడబాటు లేకుండా ఈ సీన్ టు సీన్ కరెక్ట్గా చేశారు. బట్ స్టిల్ స్క్రిప్ట్ 1 month బిఫోర్ తీసుకున్న స్క్రిప్ట్ చదివాను, షూట్ చేశాను, ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళేది జస్ట్ కలవడానికి. బట్ స్టిల్ సినిమా చూసాక స్క్రీన్ ప్లే చూసి నేను షాక్ అయ్యా. బాగుంటుంది స్క్రీన్ ప్లే. ఓకే, అదే ఫస్ట్ డైలాగే నాది, నా ఇష్టం, నీకెందుకు అని అడుగుతారు కదా. చాలామంది జెన్జీ కిడ్స్ విల్ రిలేటెడ్ జస్ట్ బికాస్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళకి అర్థమవుతుంది ఏం మేబీ బయటకు అనలేరు కానీ మైండ్లో ఎగ్జాక్ట్లీ అంటే అనేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ యూ వర్ రిజెంబలింగ్ దెమ్ దట్. సో ఆ విషయంలో అయితే అర్థమవుతుంది. సో అట్లా అంత రా అండ్ రస్టిక్గా పెట్టడానికి రీజన్ ఏంటి అని అడగాలంటే ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు. సో ఎంతవరకు ఇది ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది అండ్ ఎంతవరకు ఫిక్షనల్గా ఉండబోతుంది సినిమా? క్యారెక్టర్ ఒకటే ఫిక్షనల్. సో ఆ ఇన్సిడెంట్ అనేది మీరు అంటే తెలిసిపోద్ది ఈజీగా క్లైమాక్స్కి వచ్చేసరికి. క్యారెక్టర్ ఒకటి అంటే ఆ క్యారెక్టర్ని ఫిక్షనల్ క్యారెక్టర్ని యూజ్ చేసుకొని సోషల్ కాజ్ దాన్ని డిస్కస్ చేసా పాయింట్ని అంతే. ఓకే. సో మ్యాక్సిమము రియల్ లైఫ్లో ఉన్న అన్ని ఇన్సిడెంట్లు అన్నీ ఉంటాయి. జనరల్గా ఒక ఫ్యామిలీ స్టోరీ అండి, ఒక లవ్ అండ్ ఫ్యామిలీ. ఓకే. అండ్ నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఏంటంటే హీరోయిన్ మాస్క్ పెట్టుకొని చంపుతూ ఉంటారు అండ్ అందులోనే కొంచెం ఎమోషన్స్ కూడా కనిపిస్తాయి. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్, మదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ తెలుస్తూ ఉన్నాయి. అందులో అర్థమైంది అంటే సోషల్ కాజ్ కూడా ఉండబోతుంది. కంప్లీట్గా ఎమోషనల్గా డ్రైవ్ చేస్తూ ఒక సైకోనే మళ్ళీ ఆ సినిమాని లీడ్ చేస్తూ ఉంటాడని అయితే అర్థమవుతుంది. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఇష్టం ఉన్న కథ రాసుకోవచ్చు కథ రాసుకోవాలి అంటే నేను ఏమన్నానంటే హ్యాపీ, మీ ఇష్టం ఏదని అనుకోవచ్చు, కానీ నేను ఏమన్నానంటే ఎక్స్ప్రెస్ చేసే విధంగా అయితే మాత్రం ఉండదు. ఓకే. అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నట్టుగా ఉంటుంది కానీ అలా ఉండదు. బట్ దాన్ని డిసప్పాయింట్ అవ్వరు మళ్ళీ, అరే మేము చేసినట్టు లేదు అని అనుకొని కూడా డిసప్పాయింట్ అవ్వరు. ట్రైలర్ చూసి కూడా అక్కడ చూసి ఇప్పుడు ఇక్కడ ఏం చూసారో గుర్తుంటుంది మామూలుగా, అక్కడికి వెళ్ళి ఇంకో ప్రపంచం చూస్తారు, ఇంకో ఎక్స్పీరియన్స్ చేస్తారు, అది మాత్రం పక్కా. ఓకే. అయితే కమింగ్ టు ద హీరోయిన్ పాయింట్, కృషిక ఓన్లీ సాంగ్స్ పరంగా కొన్ని సీన్స్కి మాత్రమే ఉండబోతుందా లేకపోతే త్రూ అవుట్ ద సినిమా కృషికని చూడొచ్చా? అంత సైకిల్ అవ్వడానికి కారణం ఆడవాళ్ళే. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఓకే. What did you say? బికాస్ ఆఫ్ యూ గైస్. ఇద్దరు ఉంటారు కదా నీతో పాటు ఇంకొక అమ్మాయి. సో గర్ల్సే ఇది ఇంత సైకిల్ గర్ల్స్ ఆర్ మేకింగ్ బాయ్స్ లైక్ సైకోస్. హీ ఈస్ గివింగ్ దట్ స్టేట్మెంట్. వాట్ డు యు వాంట్ టు సే అబౌట్ దట్? I don't know, somebody made you psycho. సో మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. ఓకే. తను నిజానికి చెప్పాలంటే కథ చెప్పేసినేమో అనిపించింది ఒకటేసారి. కథ చెప్పేశారేమో అనిపించిందా మీకు? ఓకే. అదే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లాగా ఉంది. ట్రైలర్ చూస్తే అదే అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా అరే ఇది తెలిసిపోయింది అన్నట్టుగా ఉంది, కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది అని అంటారు. అండ్ సినిమాకి అది దట్టు ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్కి మ్యూజిక్ అనేది బ్యాక్ బోన్ అనే చెప్పాలి. అండ్ సురేష్ గారు ఇప్పటికీ కొంచెం సినిమాలు తక్కువ సినిమాలు చిన్న సినిమాలు చేసిన లూప్లో వినే సాంగ్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి తనవి. సో ఈ సినిమాకి ఎంతవరకు అది హెల్ప్ అయిందంటారు? చాలా హెల్ప్ అయింది. అంటే నేను ఇప్పుడు సైకో అనగానే రెగ్యులర్గా సైకో స్టోరీ ఆర్ఆర్ రాకూడదు, ఆ కేర్ తీసుకోవాలి. అంటే రెగ్యులర్ ఇప్పుడు సైకో అనగానే ఒక రకమైన ఆర్ఆర్ వస్తుంది మ్యూజిక్, అలాంటివి రావద్దు. దీని ఏంటి ఇప్పుడు నేను టైటిల్ ఏం పెట్టాను, ఆర్టిస్ట్ అని పెట్టాను. వాడు చేసేది మర్డరు, వాడు ఒక పెద్ద సైకో, బట్ వాడు ఏమంటున్నాడు ఆర్టిస్ట్ అంటున్నాడు.
సో ఆర్టిస్ట్ అనేది స్టైలిష్ వర్డ్, ఆ క్యారెక్టర్ కూడా స్టైలిష్గా బిహేవ్ చేస్తుంది. సో ఆర్ఆర్ కూడా అలాగే స్టైలిష్గా ఉండాలని చెప్పేసి ఎక్కడ కూడా ఆ ఆర్ఆర్ ఏమంటారు సైకోపాత్ సౌండ్ రాకుండా ఉండడం కోసం అది కేర్ తీసుకున్నాం. దానికి తగ్గట్టుగా చాలా వర్క్ చేశారు. సౌండింగ్లో కూడా ఇంక్లూడింగ్ సౌండ్స్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఎక్కడ కూడా సైకోయిజం ప్యాటర్న్ రాదు, చాలా స్టైలిష్గా ఉంటుంది. సో అది ఫ్రెష్నెస్ ఇస్తుంది ప్రేక్షకుడికి. ఓకే. అండ్ కృషిక, ఫస్ట్ సీన్ ఓన్లీ యు ఆర్ with both of you were acting in a romantic scene. So what was your first reaction when you came to the sets and you started performing? So did you take it as a challenge or you took it as a easy go with the flow? How did you feel? So before the next day we were shooting, so in the evening, day before, he just made me to read some dialogues, okay? So I did that and I went on set. And as soon as I reached, I got ready and all and said, okay, come there. I went there and it's like kissing scene. I was like, so, sir, you didn't tell me. He didn't tell me before. So I didn't, for a second I was like, I mean, I was shocked that I don't know what to do kind of situation. Then I went with the flow because, you know, at the end of the day, I have to do it. So I was like, okay, first scene. So we did it, and after that I think it became more easy because that ice breaking, whatever you can call it, it happened in the very first day. So then later on it became smooth, right? ఓకే. మీకు ఎర్లీ స్టేజెస్లోనే ఇంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ని మీరు ఫేస్ చేశారు అండ్ ట్రై చేశారు, రిలీజ్ చేయబోతున్నారు. సో మీ యాజ్ అన్ యాక్టర్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకెంత పెరిగాయి అనుకోవచ్చు? డబుల్ అయ్యాయి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కాన్ఫిడెంట్ ఉంటే ఇక్కడ వరకు వస్తాం. ఎగ్జాక్ట్లీ. సో నేను మంచి ఆర్టిస్ట్ అని నేను నమ్మితే ఇక్కడ వరకు వచ్చాను. నేను ఎంతమందిని నమ్మిస్తాననేది నీ లెవెల్. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఏపీలో ఉన్న 100 మందితో తను తోప్ అనిపించుకున్నాడు కాబట్టి ఆ లెవెల్ ఉన్నారు. సో డెఫినెట్లీ సినిమా చూసాక కానీ ట్రైలర్ చూసాక కానీ అట్లీస్ట్ 1% అయినా నేను ఆర్టిస్ట్ అని నమ్ముతారు అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఈ సినిమా మీకు ముగ్గురికి అండ్ ప్రొడ్యూసర్కి కూడా సక్సెస్ తీసుకొచ్చి పెట్టాలి. యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీకు మంచి అవకాశాలు రావాలని హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను. అండ్ చూశారు కదా, ఇది ఇప్పుడు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.